ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో పొద్దున పూట బయటకు రావడానికి వణికిపోతున్నారు జనాలు. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలైనా చలి తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 6 రోజుల నుంచి రికార్డు స్థాయిలో 13 నుంచి 10.5 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెరిగినందున వాకింగ్ కూడా వచ్చేటువంటి జనం చాలా తగ్గింది. మేము కూడా ప్రతిరోజు అసలు మేము మఫ్లర్ కానీ క్యాప్ కానీ స్వెటర్స్ కానీ వేసుకొని వచ్చేటువంటి వాళ్ళం కాదు. కానీ చలి తీవ్రతతో రోజు మేము మఫ్లరు మరి స్వెటర్స్ వేసుకొని వస్తున్నాం. దీంతో చాలా ఇబ్బంది ఉంది. మరి కనిష్ట మన ఆదిలాబాద్ జిల్లా కూడా తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయినందున చలి తీవ్రత చాలా పెరిగింది. కాబట్టి దీంతో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ చాలా అనారోగ్యానికి గురి కావడం అనేటువంటి జరుగుతుంది. చలి తీవ్రతను తట్టుకోవడానికి మేము ఈ మఫ్లర్స్ కానీ స్వెటర్స్ కానీ లేకపోతే మంకీ క్యాప్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ వేసుకొని దాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నాం. 4-5 రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెరిగింది. రావాలంటేనే కూడా చాలా భయం అనిపిస్తున్నది. గత 10 సంవత్సరాల నుంచి మేము వాకింగ్ చేస్తున్నాము. కాబట్టి ఈ డిసెంబర్ జనవరిలో జనరల్గా ఆదిలాబాద్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల కంటే కూడా ఈ ఆదిలాబాద్లో చాలా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక 10 రోజుల నుంచి బాగా పొగమంచుతో కూడినటువంటి చలి బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ కాశ్మీర్ను తలపించేటటువంటి విధంగా చలి బాగా ఉంటుంది. ఈ చలిలో పొగమంచులో ఒక్కోసారి వాకింగ్కి వచ్చేటప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి బండ్లు కానీ ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కానీ యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా పక్క నుంచి ఈ చలిలో మేము ప్రతిరోజు వాకింగ్ చేస్తాం. ఈ చలి తీవ్రత వల్ల పెద్ద మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి.